ప్రియమైన దైవజనంగమా, ఈనాటి వాగ్దానము కీర్తన 91:7 ఏ అపాయము నీ వద్దకు రాదు, నిబ్రంగా ఉండమని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కనుక ఈరోజు మనకి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరిన గాక. ఆమేన్. అలాగే చిన్న ప్రార్థన చేస్తాను. మన దేశ ప్రధాని కోసం ప్రార్థన చేయండి. మన దేశం కోసం ఎంతో త్యాగం చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి క్షేమాభివృద్ధిని, సంతోషమును, ఆరోగ్యమును కావాలని, వారికి మంచి మంచి ఆలోచనలు ఇవ్వాలని ప్రభు పేరిట ప్రార్థన చేద్దాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి ఆలోచన, ఆత్మీయతను, పరిశుద్ధాత్మను ఇమ్మని ప్రార్థన చేద్దాం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి ఆలోచనలు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మన దేశం కోసం ప్రయాసపడుతున్నటువంటి సైనికులందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన యావే తండ్రి, మీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ సమయంలో దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి, దీవించండి. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించి, దీవించి, మేలు చేయండి, కృప చూపించండి నా తండ్రి. అలాగే మా దేశ ప్రధాని మూడోసారి విజయం సాధించి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ తరుణంలో వారికి మంచి ఆలోచన, మంచి ఆరోగ్యము, మంచి శక్తిని, మంచి సపోర్ట్ని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. వారికి ఆరోగ్యం దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకులు కులమత తారతమ్యాలు లేకుండా, అందరూ కూడా రాజకీయ భేదాలు లేకుండా మంచిగా ప్రధానమంత్రికి సపోర్ట్ చేయడానికి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరట ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్.